గారు మీరు కూడా అక్కడ ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పుడు ఉన్నట్టున్నారు ఈ సభ కోసం. ఏంటి ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం పిలిపియాలనుకుంటున్నారు? జగిత్యాల జైత్రయాత్ర అంటున్నారు, ఏదో ఎలక్షన్ రేపో మాపో అన్నట్టు రియాక్షన్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ నేతల నుంచి. జీవన్ రెడ్డి చేరికతో ఇక అధికారం మాదే అనే రకంగా మైండ్ సెట్ కూడా కొంత కనిపిస్తుంది. ఏంటి మీ అల్టిమేట్ గోల్ ఏంటి సభ ద్వారా? హామీల వైఫల్యం, ప్రజల్లో వస్తున్న ఆగ్రహం, ఆవేశం, అసహనం. తర్వాత మేడిగడ్డని 2.5 ఏళ్ల నుంచి రిపేర్ చేసే అవకాశం వచ్చినా చెయ్యకుండా ఇవాళ కేసీఆర్ గారు ఇక్కడ పెడుతుంటే ఈ ప్రజల ఆగ్రహవేశాలు, ఈ ప్రజల యొక్క స్పందన బయటకు వస్తున్న సందర్భంలో మేడిగడ్డను సందర్శించే నైతికత రేవంత్ రెడ్డికి ఎక్కడిది అని. ఇవాళ మంచినీటి కోత ఉంది, పొలాలు వ్యవసాయం ఎండిపోతుంది, భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ప్రాణహిత ద్వారా వచ్చే ఏకైక సోర్సు మేడిగడ్డ. కష్టకాలంలో మేడిగడ్డ నుంచి తుందిళ్ళకు గాని, అన్నారం గాని, ఎల్లంపల్లి గాని పంపింగ్ చేసి అప్పర్ మేనరు, మిడ్ మేనరు, లోయర్ మేనరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మలకు నీళ్లు పంపించాల్సిన కీలకమైన మేడిగడ్డది చిన్న రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ పోటీ సభగా మేడిగడ్డలు పెట్టడం అనేది అనైతికంగా ఇవాళ ప్రజల దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. అందుకనే ప్రజలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ఖచ్చితంగా ఉంది. అందుకనే ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో పోవాలి, కేసీఆర్ గారు రావాలి, ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు ఉన్నారు, ఈ ప్రభుత్వానికి నైతికత లేదని ప్రజలు గొంతెత్తి స్పందించే వేదిక ఈ యొక్క జగిత్యాల. మేమేం మీకు రిక్వెస్ట్ చేస్తాం ఎన్టీవీ ద్వారా, కళ్యాణ్ గారు ఆడబెట్టండి. ఆ ప్రజలు ఎవరు? అన్ని మహిళా సంఘాలు, ఏ సంఘాల నుంచి పిలిపిస్తున్నారు? నేను 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నా. ఇక్కడ బైపాస్ రోడ్డు గండి పెట్టారు, బ్రిడ్జి కొట్టేసి దారి క్లోజ్ చేయడం, ఊర్లోకి రాకుండా. తర్వాత నా ధర్మపురి కాన్ఫరెన్స్ లో ప్రైవేట్ స్కూల్ అని బెదిరిస్తుడు, బస్సులు ఇవ్వద్దని, మా మేడిగడ్డకు పెట్టమని. ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు, ఆర్టీఓలను పెట్టి బెదిరించడం, పోలీసు వాళ్ళని బెదిరించడం. ఈ సభ వైఫల్యం కావాలని. ఆ సభ సక్సెసే కాదంటున్నావు కదా, ఇది లెక్కలోనే కాదనుకుంటున్నావు కదా. ఓ మిస్టర్ సంజయ్, ఈ రోడ్డు గంగెందుకు పెట్టినావు? సిగ్గనిపిస్తాలే, ఎందుకు బెదిరిస్తున్నావు? ఆ సభ చిన్న సభనే కదా, ఇన్ని అవరోధాలు ఎందుకు? ఈ చిన్న సభనే కదా, మేడిగడ్డలో పోటీ సభ ఎందుకు? ఇది కదా నీ పీఠాలు కదులుతున్నాయని సంకేతం. రవీంద్రరావు గారు, చూద్దాం. ఈవినింగ్ సభలు ఉన్నాయి కాబట్టి 2 సభలని కంపారిజన్ ఖచ్చితంగా మీడియాలో ఉంటుంది. మేము కూడా పరిశీలిస్తాం ఏ సభకి ఎవరు వచ్చారనేది. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు.